ప్రైజ్ జిల్లాడి దేవుని నామానికి మహిమ కలుగా. ఈ సమయంలో కొన్ని మాటలు చెప్పుకున్న పరిశుద్ధ గ్రంథం నుంచి 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలం 75 సంవత్సరములు, అధిక బలమున్న యెడల 80 సంవత్సరమగును. అయినను వాటి వైభవం ఆయుష్మే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుమన్న. హల్లెలూయా. ఇక్కడ మోసే దైవజ్ఞుడు ఏమంటే, మా ఆయుష్కాలం 60-70 సంవత్సరాలు, అధిక బలమైన 80 సంవత్సరాలు, మేము త్వరగా గతించిపోతాం, మేము ఎగిరిపోతామంట. హల్లెలూయా. ఎందుకంటే మనిషి జీవితం కరెక్ట్ కాదు. మనిషి ఎలాగంటే, మనం ఒక అద్దె కొంపలో ఉంటాం. అద్దె కొంపలో ఉంటేనే కొన్నాళ్ళు ఉంటాం. మనం శాశ్వత ఉంటామా? ఉంటాం. కొన్నాళ్ళు ఉండిన తర్వాత ఆయన యజమాని ఖాళీ చేసి ఉంటాడు, మనం ఖాళీ చేయాలి. అలా కూడా మనం కూడా అద్దె కొంప అనే ఈ దేహంలో మనం ఉన్నమాట. ఈ దేహంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు దేవుడు పిలుస్తాడో ఈ దేహాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళాలి. ఈ దేహం నాది, నేనే ఉంటా అంటే కుదరదు. అది నీకు టైం ఉంటుంది. అప్పుడు దాకా ఎప్పుడు దాకా ఉండాలో అప్పుడు దాకా నువ్వు ఉండాలన్నమాట. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నంటే, నీ పాప జీవితం విడిచిపెట్టు. నువ్వు చేసిన ప్రతి పాపం, వ్యభిచారం, తాగుబోతనం, మోసం చేయడం, భయంకరమైన వ్యసనంతో ఉన్నావా, కానీ దేవుడు రోజు తీర్పు ఉంటుంది. మనిషి భూమి మీద ఎవరో బతకరు. మనిషి ఏదోని చనిపోతాడు, సావు తప్పదు. కొబ్బరి చెట్టును చూడు, అది కొన్ని చిన్న కాలంలోపు రాలిపోతాయి, కొన్ని పెద్ద కాలంలో రాలిపోతాయి. బాగా పెద్ద అయినప్పుడు బాగా ముగ్గిపోయి మళ్ళీ అది పండడిపోయి అది రాలిపోద్ది. అని ఎదురుగా కాయ రాలాలి. అలాగే మన జీవితం కూడా ఎదురుగా మనం ఎగిరిపోవాలన్నమాట. హల్లెలూయా. అందుకే దేవుడు అంటే, నీ పాప జీవితం విడిచిపెట్టు, నీ బతుకు విడిచిపెట్టు, నీ సమస్త విడిచిపెట్టు. ఈ ఆస్తి నాది, ఈ పొలం నాది, ఈ బిల్డింగ్ నాది, ఈ సమస్త నాది నువ్వు అనుకుంటున్నావు, కానీ అన్నీ విడిచిపెట్టలేదు. ఎదురుతుంది. నువ్వు తల్లి గర్భంలో ఎలాగొచ్చావు నువ్వు అలాగే వెళ్ళాలి. కానీ దేవుడు అంటే, నువ్వు ఎలాగొచ్చావు అలాగే వస్తావు, కానీ నీ పాప జీవితం ఏంటి అన్నాడు దేవుడు. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, 18 సంవత్సరాలు ఉన్నప్పుడు, 20 సంవత్సరాలు ఉన్నప్పుడు, 30 సంవత్సరాలు ఉన్నాడు, 35, 45, 50 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు. ఒక మనిషికి ఒంట్లో అదే ఏదన్నా ఎముక ఇరిగితే స్కానింగ్ చేస్తే ఆ స్కానింగ్లో తెలిసిపోద్ది ఎక్కడ ఇరిగిందని. అలాగే దేవుడు నిన్ను స్కానింగ్ చేస్తే నువ్వేం చేస్తావో, ఎలాగున్నావో, ఏ విధంగా ఉన్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, నీ పడకేంటో, నీ స్థితి ఏంటి దేవుడు తెలీదా? తెలుసు. నువ్వు మనుషులకి మభ్య పెడుతున్నావు. నువ్వు చీకట్లో చేసిన తప్పులు ఎవరికి తెలీదు అనుకున్నా, కానీ దేవుడు సమస్తం చూసే దేవుడు అని సమస్తం తెలుసు. నీ బతుకేంటో, నీ జీవితం దేవుడు తెలుసు. అందుకే దేవుడు అంటే, నీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకో. నీ దీపం ఉన్నప్పుడే నీ బతుకు మార్చుకో. ఎందుకంటే చనిపోతే మళ్ళీ నువ్వు భూమి మీద రాలేవు. ఎందుకంటే చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కుంటావో తెలుసా? అగ్ని ఆరదో, పురుగు సావదో, అటువంటి లోకంలో పడిపోతామట. ఆ లోకంలో నిత్యం కాలిపోతావు. అక్కడ ఏమైనా 100 సంవత్సరాల, 70 సంవత్సరాల కాదు, కొన్ని ఏళ్ళ కోటి సంవత్సరాలు అందులో కాలను. నువ్వు చేసే ప్రతి పాపానికి, ప్రతి ఆలోచనకి, ప్రతి నడక్కి, ప్రతి పడక్కి సమస్తం దేవుడు నీకు తీర్పు ఉంది. అందుకే దేవుడు నువ్వు మారుమనసు పొందు, నీ జీవితం, నీ బతుకు మారుతాయి. దేవుడు నిన్ను ఎలాగ అడుగుతుందంటే, బిడ్డ నువ్వు ఎదురు చనిపోతావు, మరణం తప్పదు, సావు తప్పదు. చనిపోయినప్పుడు నీ ప్రవర్తన ఏంటో దేవుడు చూస్తాడు. అప్పుడు అక్కడ నీ తీర్పులో ఉంటాం. అందుకే ఈనిసం మారుమని పొందు. నువ్వు చేసిన పాపాలకి ఓ రోజు బలైపోతావు. నువ్వు చేసిన తప్పుకు ఓ రోజు బలైపోతావు. నువ్వు చేసిన ప్రతిదానికి బలైపోతావు. భార్య తెలియకుండా భర్త, భర్త తెలియకుండా భార్య, బిడ్డలు తెలియకుండా తల్లిదండ్రులు ఓ రోజు బలైపోతారు. నువ్వు చేసిన మోసానికి బలైపోతావు. నువ్వు మనుషులను మభ్యపడుతున్నావు, కానీ దేవుడిని మభ్యపడలేదు. ఎందుకంటే సూర్యకిరణాలని ప్రతి మనిషి కూడా తాగితే, గాలి ఉంది ప్రతి మనిషి కూడా తాగితే, అలాగే దేవుడు కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తాడు. నీ నడక, నీ పడక, నీ ఆలోచన సమస్తం చూస్తాడు. ఈ లోకం సంబంధం కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నీ పరలోక సంబంధం కోసం నువ్వు ఆలోచించు. ఈ లోకం కోసం 70-80 సంవత్సరాలు నీ బతుకంతే. అయినా వాటి ఆయుసం దుఃఖమే అన్నీ ఇంకా. కానీ నీ శరీరం మట్టిలో కలిసిపోద్ది. నీ శరీరం, నీ సమస్తం కూడా మట్టిలో కలిసి నీ ఆత్మ సావదు. నువ్వు ఎలాగొచ్చు అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఆ ఆత్మ నువ్వు అక్కడికి వెళ్ళాలి.
అందుచేత నువ్వు బతుకున్నప్పుడు నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన ఘోరమైన తప్పులు ఏంటో దేవుడు చూస్తాడు. ఏనిసు మారుని పొందు. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న దేవుడు యేసయ్య జీవం గల ప్రాణమున్న దేవుడు. ఎందుకంటే నువ్వు పైకి బతికేస్తున్నా కానీ అంతా ఎబ్బిసారి ఆడిస్తలే. నువ్వు పైకి ఉన్నా కానీ అంతా స్వార్థమే, కపటం, మందు తాగి వ్యసనాలతో ఉండి నీ భార్య బిడ్డని హింస పెడుతున్నావు. కానీ దేవుడిని నీవు చేసిన తప్పులకి, నీవు చేసిన పాపలకి ఓ రోజు బలం తప్పదు. ఎందుకంటే ఈయనసే మారుని పొందు. కానీ ఎవరు చూడరు అనుకుంటున్నాం, కానీ దేవుడు సమస్తం చూసే దేవుడు. ఆయన సమస్తం తెలుసు ఆయనకి. ఎందుకంటే ఆయన మనుషులను సృష్టించాడు. ఆయన స్వరూపం మనుషుల్ని సృష్టించాడు. జీవాయుధుడు. ఆయన తెలీదా? కళ్ళు ఇచ్చినాడు చూడ్డా, నీకు చెవులు ఇచ్చిన ఆయన వినడా? వింటాడు. ఏనిస్తే నీ బతుకు, నీ జీవితం మార్చుకో, నీ పరిస్థితులు మార్చుకో, దేవుడికి అనుకూలంగా మసులుకో. ఎందుకంటే అయ్యో నా పితరులు చనిపోయారు కదా, నేను కూడా మరణం తప్పదు, నాకు కూడా సావు తప్పదు, అలా నిన్ను వెళ్ళకూడదని ఈయనసే మారం పొందితే నీ జీవితం, నీ బతుకు మారుతాయి, నీ పరిస్థితులు మారుతాయి. ఈ లోకంలో సంబంధం మనం బతకూడదు. పైకి నీతిమంతుడిగా పైకి బతి చేస్తాం, కానీ దేవుడు బతి చూస్తాడు. మేలు పని చూడు, పైకి ఎర్రగా ఉంటుంది, పట్టుపితే అన్నీ పురుగులే. పైకి నువ్వు ఎంతో ఎంతో బత్తు పరులుగా నటిస్తాం, కానీ లోపలంతా పురుగు. నీ హృదయం కుళ్ళిపోయింది, నీ దేహం కుళ్ళిపోయింది, నీ హృదయం చెడిపోయింది, నీకు కళ్ళు చెడిపోయి అన్ని సమస్యలు పాడైపోయాయి. ఈయనసే అగ్నిలో పడకుండా, ఈయనసే అగ్ని ఆరదు, పురుగు అటువంటి లోకంలో పడకుండా ఈయనసే మారు మనిషి దేవుడి సన్నిధికి వస్తే నీ సమస్తం దేవుడు నీ పాపాలను తీసేస్తాడు. ఎలా తీస్తాడంటే ఉత్తిన తీయడు. ఎందుకంటే నువ్వు కన్నీటితో అడగాలి. నువ్వు చేసిన ప్రతి పాపనికి కన్నీటితో పశ్చాత్తాపం అడిగితే దేవుడు కరుణిస్తాడు. కానీ నేనే మారుమని పొంది. ఎందుకంటే ఏ రోజున చనిపోతావో తెలీదు, ఎప్పుడు మరణిస్తావో తెలీదు, ఎలా మరణిస్తావో. చనిపోయిన సడల్ని అగ్నిలోకి వెళ్తావా లేదా నిత్య రాజ్యానికి వెళ్తావా, అది నీ చేతులకి దేవుడు అప్పచెప్పడు. హల్లెలూయా. యేసయ్య ఒక పశు దేవుడు దీవించును గాక. ఆమేన్.